హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు కూడా ఒక సింపుల్ అండ్ షార్ట్ స్టోరీ తీసుకుని ఇంగ్లీష్ నేర్చుకుందాం. బట్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద స్టోరీ, అందరికీ చిన్న ఇన్ఫర్మేషన్ అండి. మీకు స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించి కానీ ఆర్ రిటర్న్ ఇంగ్లీష్కి సంబంధించి కానీ లేదా వొకాబ్యులరీకి సంబంధించి కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. I will surely give you reply and clarify all your doubts. Now let's begin our story. The title of the story is The Greedy Dog and the Bone. The Greedy Dog and the Bone. Greedy అంటే దురాశ కలిగిన లేదా అత్యాశ కలిగిన. ఓకే, అండ్ బోన్ అంటే ఎముక. అంటే ఒక దురాశ పూరితమైనటువంటి కుక్క మరియు ఒక బోన్ అంటే ఒక ఎముక. ఓకే, ఇక స్టోరీలోకి వెళ్తే, వన్స్ ఏ డాగ్ వాజ్ పాసింగ్ త్రూ ద బ్యాక్ యార్డ్ ఆఫ్ ఏ హౌస్. వన్స్ ఏ డాగ్ వాజ్ పాసింగ్ త్రూ ద బ్యాక్ యార్డ్ ఆఫ్ ఏ హౌస్. వన్స్ అంటే ఒకానొకప్పుడు, వన్స్ అంటే ఒకానొకప్పుడు, ఏ డాగ్ వాజ్ పాసింగ్ అంటే ఒక కుక్క, పాసింగ్ అంటే ప్రయాణించడము. ఓకే, పాసింగ్ అంటే ప్రయాణించడము, త్రూ అంటే గుండా, ద బ్యాక్ యార్డ్ ఆఫ్ ఏ హౌస్. బ్యాక్ యార్డ్ అంటే ద బ్యాక్ సైడ్ ఆఫ్ ది హౌస్ అంటే ఇంటి పెరడు. ఓకే, ద బ్యాక్ యార్డ్ ఆఫ్ ఏ హౌస్ అంటే ఒక ఇంటి యొక్క పెరడు గుండా అది ప్రయాణిస్తూ ఉన్నది, అంటే పెరట్లో అలా వెళ్తూ ఉన్నది. ఓకే, ఇక డబ్ల్యూఏఎస్ వాజ్ అంటే ఉండడము అని అర్థమండి. అంటే ప్రయాణిస్తూ ఉన్నది అని చెప్పడానికి వాజ్ యూజ్ చేశారనమాట. అయితే ఈ ఉండడం అనేది 3 కండిషన్స్లో ఉంటుంది. నేను ఎవ్రీ వీడియోలోనూ కూడా ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. అంటే పాస్ట్లో అంటే గతంలో ఉండడమా, లేదా ప్రజెంట్ అంటే ప్రస్తుతం ఉండడమా, ఆర్ ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో ఉండడమా అనే దాన్ని బట్టి ఇక్కడ యూజ్ చేయాలి. పాస్ట్లో ఉండడాన్ని వాజ్ అంటాము, ప్రజెంట్లో ఇప్పుడు ఉండడాన్ని ఈజ్ అంటాము, ఫ్యూచర్లో ఉండడాన్ని విల్ బీ అంటాము. ఓకే, ఇక్కడ ఏ డాగ్ వాజ్ పాసింగ్ వాజ్ యూజ్ చేశారు కాబట్టి అంటే గతంలో ఒకానొకప్పుడు ఒక కుక్క ఒక ఇంటి పెరడు గుండా వెళ్తూ ఉన్నది అని అర్థం అనమాట. ఒకవేళ వాజ్ ప్లేస్లో ఈజ్ యూజ్ చేశారనుకోండి, ఏ డాగ్ ఈజ్ పాసింగ్ త్రూ అంటే ఆ కుక్క ఇప్పుడు వెళ్తూ ఉన్నది ప్రజెంట్లో. విల్ బీ అన్నామనుకోండి, ఏ డాగ్ విల్ బీ పాసింగ్ త్రూ అంటే ఆ కుక్క వెళ్తూ ఉంటుంది ఫ్యూచర్లో అనమాట. సో ఈ విధంగా యూజ్ చేస్తాం. సో ఒక కుక్క అలా వెళ్తూ ఉంటే, హీ ఫౌండ్ ఏ పీస్ ఆఫ్ బోన్. ఇక్కడ హీ అంటే అతడు అని కాదండి. సో వీఆర్ టాకింగ్ అబౌట్ ద డాగ్ కాబట్టి ఇక్కడ హీ అంటే ఆ డాగ్ అనమాట. ఫౌండ్ ఏ పీస్ ఆఫ్ బోన్. ఫౌండ్ యాక్చువల్గా ఫౌండ్ అంటే కనిపెట్టడము అని కదా, కానీ ఇక్కడ దొరికింది అని అర్థం చేసుకోవాలి. సో గుర్తుంచుకోండి, లాంగ్వేజ్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎప్పుడు కూడా కాంటెక్స్ట్ని బట్టి మీనింగ్స్ని మనం అర్థం చేసుకోవాలండి. అంతేగాని డైరెక్ట్గా డిక్షనరీ మీనింగ్స్ని సబ్స్టిట్యూట్ చేయకూడదు. అలా చేస్తే లాంగ్వేజ్ న్యాచురల్గా ఉండదన్నమాట. సో ఇక్కడ చూడండి, హీ ఫౌండ్ ఏ పీస్ ఆఫ్ బోన్ అంటే దానికి ఒక బోన్ దొరికింది, అంటే ఒక ఎముక ముక్క దొరికింది అంటే న్యాచురల్గా ఉంటుంది. అది ఒక ఎముక ముక్కని కనిపెట్టింది అంటే బాగోదు కదా. సో దానికి ఒక ఎముక దొరికింది. అప్పుడు హీ పిక్డ్ ఇట్ అప్ అండ్ ర్యాన్ టు ఏ లోన్లీ కార్నర్. ఓకే, హీ పిక్డ్ ఇట్ అప్. ఓకే, పికప్ అంటే తీసుకోవడము. పిక్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ పిక్డ్ అనమాట. ఇట్ అంటే దానిని అంటే ఆ ఎముకని తీసుకుని, అండ్ ర్యాన్ టు ఏ లోన్లీ కార్నర్. ర్యాన్ అంటే పరిగెత్తడము, టు ఏ లోన్లీ కార్నర్. లోన్లీ అంటే ఎవ్వరూ లేని అంటే యాక్చువల్గా లోన్లీ అంటే ఒంటరిగా అని అర్థము, కానీ ఇక్కడ ఎవరూ లేని, కార్నర్ అంటే ఒక మూలకు. అంటే దానికి బోన్ దొరికినప్పుడు అదేం చేసిందంటే ఆ బోన్ని తీసుకుని ఎవ్వరూ లేని ఒక మూలకు అది పరిగెత్తుకుంటూ వెళ్ళి హీ శాట్ దేర్. ఓకే, హీ అంటే ఆ డాగ్, శాట్ అంటే కూర్చోవడము. సిట్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ శాట్. సో అక్కడ దేర్ అంటే అక్కడ కూర్చుని, అండ్ బిగాన్ టు చ్యూ ద బోన్. బిగాన్ అంటే మొదలుపెట్టింది. ఏం మొదలుపెట్టింది? టు చ్యూ ద బోన్. చ్యూ అంటే నమలడము. చూడండి, చ్యూయింగ్ గమ్ అంటాం కదా, ఓకే, అలా అనమాట. చ్యూ అంటే నమలడము. ఆ బోన్ని నమలడం మొదలుపెట్టింది ఒక మూలన కూర్చుని.
అప్పుడు హీ ఫెల్ట్ టైర్డ్. ఓకే, ఫీల్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ ఫెల్ట్ అనమాట. టైర్డ్ అంటే అలసిపోవడము. అప్పుడు అది అలసిపోయినట్టుగా ఫీల్ అయ్యింది. సో కాబట్టి హీ డ్రాప్డ్ ద బోన్ అండ్ స్లెప్ట్ దేర్ ఇట్ సెల్ఫ్. సో హీ అంటే ఆ కుక్క డ్రాప్డ్ అంటే వదిలేయడం అనమాట. డ్రాప్డ్ ద బోన్, ఆ బోన్ని వదిలేసి, అండ్ స్లెప్ట్ దేర్ ఇట్ సెల్ఫ్. స్లెప్ట్ అంటే నిద్రపోవడము. స్లీప్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ స్లెప్ట్, నిద్రపోయింది. దేర్ అంటే అక్కడ, దేర్ ఇట్ సెల్ఫ్ అంటే అక్కడే, అంటే ఆ బోన్ని అక్కడే వదిలేసి అక్కడే నిద్రపోయింది. చూడండి, దేర్ అంటే అక్కడ, కానీ దేర్ ఇట్ సెల్ఫ్ అంటే అక్కడే అని అర్థం అనమాట. సో వీటిని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటారండి. చూడండి, ఐ అంటే నేను, మై సెల్ఫ్ అంటే నేనే, యూ అంటే నువ్వు, యువర్ సెల్ఫ్ అంటే నీవే. సో ఆ విధంగా వస్తాయి మీనింగ్స్. సో ఈ కుక్క ఏం చేసిందంటే అలసిపోయినప్పుడు ఆ బోన్ని వదిలేసి అక్కడే నిద్రపోయింది. అప్పుడు ఆఫ్టర్ ఎ వైల్ హీ వోకప్. ఆఫ్టర్ ఎ వైల్ అంటే కొంతసేపటి తర్వాత, హీ వోకప్ అంటే వేకప్ అంటే నిద్ర లేవడం కదా, దానికి పాస్ట్ ఫామ్ వోకప్. కొంతసేపటి తర్వాత అది నిద్ర లేచింది. అప్పుడు హీ ఫెల్ట్ థర్స్టీ. ఓకే, ఆ కుక్క ఫెల్ట్ థర్స్టీ అంటే దాహంగా ఉన్నట్టుగా ఫీల్ అయింది. అప్పుడు హీ డిడ్ నాట్ వాంట్ టు లీవ్ ద బోన్. అయితే దాహంగా ఉన్నప్పుడు నీళ్లు తాగాలి కదా, అలా నీళ్ళు కోసం వెళ్ళాలి. కానీ హీ డిడ్ నాట్ వాంట్ టు లీవ్ ద బోన్, కానీ ఆ ఎముకని వదిలేయాలని అనుకోలేదు. అది అంటే ఎముకను వదలడం ఇష్టం లేదనమాట. ఆ ఎముకను అక్కడే వదిలి వెళ్ళడం దానికి ఇష్టం లేదు. అప్పుడు సో హీ పిక్డ్ అప్ ద బోన్ ఇన్ హిజ్ మౌత్. సో కాబట్టి అదేం చేసిందంటే హీ పిక్డ్ అప్ ద బోన్ ఇన్ హిజ్ మౌత్. ఓకే, అది తన నోటితో ఆ బోన్ని పట్టుకుని, అంటే తీసుకుని, పిక్డప్ అంటే తీసుకోవడం, ఆ బోన్ని తీసుకుని, అండ్ ర్యాన్ అప్ టు ఏ నియర్ బై రివర్. ఓకే, ర్యాన్ అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళింది, అప్ టు అంటే వరకు, నియర్ బై అంటే దగ్గరలో ఉన్న, రివర్ నది. ఆ ఎముకని నోటితో పట్టుకుని దగ్గరలో ఉన్న ఒక నది దగ్గరకు, అంటే నది వరకు అంటే ఏంటి, నది దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అప్పుడు ఇన్ ద రివర్ హీ సా హిజ్ ఓన్ రిఫ్లెక్షన్. సో ఇన్ ద రివర్ అక్కడికి వెళ్ళిన తర్వాత నదిలో, ఇన్ ద రివర్ అంటే నదిలో, హీ సా. ఓకే, హీ అంటే ఆ డాగ్, సా అంటే చూడడము, సీ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ సా అనమాట. చూసింది, ఏం చూసింది, హిజ్ ఓన్ రిఫ్లెక్షన్. హిజ్ అంటే తన యొక్క. ఓకే, ఇక్కడ హీ ఉంది కాబట్టి హిజ్ అనమాట. ఒకవేళ షీ ఉందనుకోండి హెర్ అవుతుంది, ఐ ఉందనుకోండి మై అవుతుంది. ఓకే, సో హీ సా హిజ్ ఓన్ రిఫ్లెక్షన్. ఓన్ అంటే తన సొంత, రిఫ్లెక్షన్ అంటే ప్రతిబింబము. అంటే ఆ నదిలో తన ప్రతిబింబాన్ని చూసుకున్నది ఆ కుక్క అక్కడికి వెళ్ళిన తర్వాత. అప్పుడు ద గ్రీడీ డాగ్ థాట్ దట్ దేర్ వాజ్ అనదర్ డాగ్ విత్ ఏ బోన్. అప్పుడు ద గ్రీడీ డాగ్, ఆ దురాశ కలిగినటువంటి కుక్క, థాట్ అంటే అనుకోవడము, థింక్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ థాట్ అండి. అది అనుకున్నది, ఏమనుకున్నదంటే దట్ దేర్ వాజ్ అనదర్ డాగ్ విత్ ఏ బోన్. అక్కడ బోన్తో మరొక డాగ్ ఉన్నది అని అనుకున్నది. ఓకే, ఇక్కడ చూడండి, టీహెచ్ఏటి దట్ అంటే అని అర్థం అనమాట. అంటే టూ సెంటెన్సెస్ని కనెక్ట్ చేసే కంజంక్షన్ అంటారు దీన్ని. ఇక్కడ చూడండి, ద గ్రీడీ డాగ్ థాట్, ఆ దురాశ కలిగిన కుక్క అనుకున్నది, దెర్ వాజ్ అనదర్ డాగ్ విత్ ఏ బోన్. ఓకే, అక్కడ బోన్తో మరొక డాగ్ ఉన్నది అని అనుకున్నది. ఇది ఒక సెంటెన్స్, ఇది ఒక సెంటెన్స్, ఈ రెండింటిని కనెక్ట్ చేస్తూ ఉన్నదండి ఇది. ఓకే, అప్పుడు హీ వాంటెడ్ దట్ టు. ఓకే, హీ అంటే ఆ కుక్క, వాంటెడ్ అంటే కావాలనుకుంది, దట్ టు, దట్ అంటే అది, టు అంటే కూడా, దట్ టు అంటే అది కూడా కావాలని అనుకున్నది. అంటే ఆ వాటర్లో తన ప్రతిబింబాన్ని చూసి అది మరొక కుక్కని భ్రమించింది. ఆ కుక్క నోట్లో ఉన్నటువంటి బోన్ ఉంది కదా, ఆ బోన్ కూడా కావాలి అని అనుకున్నది అనమాట ఈ దురాశ కలిగినటువంటి ఈ కుక్క. అప్పుడు హీ బిగాన్ టు బార్క్.
అది బిగాన్ అంటే మొదలు పెట్టడము, బార్క్ అంటే మొరగడము, మొరగడం మొదలుపెట్టింది అది ఆ కుక్క. అప్పుడు ద బోన్ ఇన్ హిజ్ మౌత్ ఫెల్ డౌన్ ఇన్ టు ద రివర్. ఓకే, ద బోన్ ఇన్ హిజ్ మౌత్, అప్పుడు దాని నోటిలో ఉన్నటువంటి ఎముక ఫెల్ డౌన్ అంటే కింద పడిపోవడం అనమాట. ఫాల్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ ఫెల్. ఫెల్ డౌన్ అంటే క్రింద పడిపోయింది. ఇన్ టు ద రివర్, ఎక్కడికి, నదిలోకి పడిపోయింది అనమాట. అంటే అది మొరగడానికి నోరు తెరిచిన వెంటనే దాని నోట్లో ఉన్నటువంటి బోన్ వెంటనే నదిలో పడిపోయింది. ద డాగ్ లాస్ట్ హిజ్ బోన్. లాస్ట్ అంటే పోగొట్టుకోవడము. ఓకే, సో ఆ విధంగా ఆ కుక్క తనకున్న బోన్ని కూడా పోగొట్టుకున్నది. కేవలం దానికి ఉన్నటువంటి గ్రీడీనెస్ వల్ల, అంటే దానికి ఉన్న దురాశ వల్ల తన బోన్ని కూడా పోగొట్టుకున్నది. సో అదండి స్టోరీ. కింద కొటేషన్ చూడండి. గ్రీడ్ లీడ్స్ టు గ్రీఫ్. గ్రీడ్ లీడ్స్ టు గ్రీఫ్. గ్రీడ్ అంటే దురాశ, లీడ్స్ అంటే దారి తీయడము, గ్రీఫ్ అంటే దుఃఖము. అంటే గ్రీడ్ లీడ్స్ టు గ్రీఫ్ అంటే దురాశ అనేది దుఃఖానికి దారి తీస్తుంది. దీన్నే దురాశ దుఃఖమునకు చేటు అంటాం కదా తెలుగులో. సో దానికి ఈక్వలెంట్ కొటేషన్ అనమాట అండి ఇది. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ టుడే స్టోరీ. రేపటి వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ ఇంగ్లీష్ నేర్చుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ subscribe to our channel and activate the bell icon so that you will get notified whenever I upload a video. Thank you so much for watching.